హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఈరోజు మనం ఈ వీడియోలో 4Gకి సంబంధించిన బీఎస్ఎన్ఎల్కి సంబంధించిన లేటెస్ట్గా ప్రకటించిన మంచి మంచి ప్లాన్స్ 15 డేస్, 28 డేస్, 30 డేస్, 54 డేస్, 84 డేస్కి సంబంధించిన బ్రహ్మాండమైన ప్లాన్స్ మనం చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది, చాలా సపోర్టివ్గా ఉంటుంది. పాత వీడియోలు కూడా చాలా మీరు సపోర్ట్ చేసి లైక్ చేస్తున్నారు. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియోని కూడా మీరు ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మ్యాటర్లోకి వస్తే కనుక బీఎస్ఎన్ఎల్కి సంబంధించిన 15 డేస్ ప్లాన్ కానీ, లేక 28 డేస్ ప్లాన్ కానీ, 30 డేస్ ప్లాన్ కానీ, 54 డేస్ ప్లాన్ కానీ, 1 ఇయర్ ప్లాన్ కానీ ఎంతంత తక్కువ రేట్లు అంటే చాలా తక్కువ రేట్ కంపేర్ టు అదర్ నెట్వర్క్స్ అంటే ఎయిర్టెల్ కానీ, జియో కానీ, లేక విఐ కానీ కంపేర్ చేసుకుంటే కనుక అందులో నెలకి మనం చేపించే రీఛార్జ్తో కంపేర్ చేసుకుంటే 1 జీబీ కానీ 2 జీబీ కానీ ఇందులో బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 50% ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కటిగా మనం ప్లాన్స్ చూద్దాం. మరోసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మాటలకు వస్తే కానీ చూడండి, ఇక్కడ ఒక్కొక్క ప్లాన్ నేను వివరించుకుంటూ వెళ్తాను. ఎక్కువ ప్లాన్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా 15 డేస్, 28 డేస్, 54 డేస్, 84 డేస్ చాలా చాలా సింపుల్గా మీకు బాగా ఉపయోగపడే ప్లాన్స్ అయితే ఇందులో నేను చెప్పబోతున్నాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా చిన్న వీడియో. రూ. 87 పెట్టి రీఛార్జ్ చేస్తే గనక మనకి 14 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్రతి నెట్వర్క్‌కి కూడా చేసుకోవచ్చు. ప్లస్ రోజుకి 1 జీబీ డేటా రావటం జరుగుతుంది. 1 జీబీ అయిపోయిన తర్వాత మనకి 40 కేబీ స్పీడ్‌తో వస్తుంది. సో, తర్వాత రూ. 97 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 87కి 97కి ఒక రూ. 10 తేడా 15 రోజులు వస్తుంది. ప్లస్ రోజుకి 2 జీబీ డేటా అనమాట. అన్‌లిమిటెడ్ మనం 15 రోజుల పాటు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు, ఏ నెట్వర్క్ అయినా. సో, ఆ తర్వాత చూసుకుంటే గనక రూ. 199 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే గనక రోజు చూడండి 2 జీబీ డేటా మనకి రావటం జరుగుతుంది. అంటే 30 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయన్నమాట. ఇది నెల ప్యాక్ ఎంత తక్కువ చూడండి. వద్దు మనకి 2 జీబీ అక్కర్లేదు, తక్కువ డేటా ఉంటే చాలు అనుకుంటే గనక రూ. 184 రీఛార్జ్ చేస్తే 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు రావటం జరుగుతుంది. రోజుకి 1 జీబీ అన్‌లిమిటెడ్ వస్తుంది. రూ. 347 పెట్టి రీఛార్జ్ చేస్తే గనక 54 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మనం చేసుకోవడమే కాకుండా రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు మనకి ఫ్రీగా రావటం జరుగుతుంది. అంతేకాకుండా రోజుకి 2 జీబీ డేటా మనకి రావటం జరుగుతుందనమాట. అదే 82 రోజులు మనకు కావాలంటే గనక రూ. 485 రీఛార్జ్ చేస్తే గనక అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లస్ మనకి రోజుకి 100 జీబీ డేటా రావటం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి రోజుకి 1.5 జీబీ డేటా మనకి రావటం జరుగుతుంది. ఆ తర్వాత రూ. 399 పెట్టి మనం రీఛార్జ్ చేస్తే గనక 70 రోజులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మనం వాడుకోవచ్చు. దీంతో పాటు 100 ఎస్ఎంఎస్‌లు మామూలే. అంతేకాకుండా డేటా వచ్చేసరికి రోజుకి మనకి 1 జీబీ వస్తుందనమాట. అదే రూ. 499 పెట్టి రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, 75 రోజుల పాటు మనకి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ రావటమే కాకుండా రోజుకి 2 జీబీ డేటా మనం వాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు రావటం జరుగుతుంది. అదే మనం రూ. 997తో రీఛార్జ్ చేస్తే గనక 160 రోజులు వ్యాలిడిటీ రావటమే కాకుండా అన్‌లిమిటెడ్ మనం 160 రోజులు వాడుకోవచ్చు. రోజుకి 2 జీబీ డేటా వస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లు మనం అన్‌లిమిటెడ్‌గా వాడుకోవచ్చు. ఎస్ఎంఎస్‌లు ఎవరు వాడుతున్నారనుకోండి, కానీ ఇక్కడ రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు మనం చేసుకోవచ్చు. అదే మనకు సంవత్సరం వ్యాలిడిటీ కావాలనుకోండి, రూ. 1,999 రీఛార్జ్ చేస్తే గనక 365 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. లంసమ్‌గా ఇక్కడ మనకి 600 జీబీ డేటా అనేది ఇవ్వటం జరుగుతుంది. సంవత్సరంలో వాడుకోవచ్చు. అదే మనకి 395 రోజులు కావాలనుకోండి, రూ. 2,399 పెట్టి రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ కాలింగు ప్లస్ రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు రావటం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరన్నా పోర్ట్ అయి బిఎస్ఎన్ఎల్‌కి వస్తే గనక రూ. 50 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే గనక 28 రోజుల పాటు రోజుకి 1 జీబీ డేటా అన్‌లిమిటెడ్ మనకి రావటం జరుగుతుంది. సో, 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. అంటే వేరే నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్‌కి ఫస్ట్‌గా వచ్చినోళ్ళకి ఎఫ్ఆర్‌సి రీఛార్జ్ చేసుకుంటే గనక రూ. 50 పెట్టి రీఛార్జ్ చేస్తేనే మనకి 28 రోజులు వ్యాలిడిటీ రావటం జరుగుతుందనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.